హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జూన్ 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంగళపల్లి మారుతి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఫీజుల నియంత్రణ చట్టం, ఖాళీ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రణీత్, హరీష్, ముఖేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూసుకున్నట్లయితే ఈరోజు అతి దారుణంగా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే, మా తెలంగాణ రాష్ట్రంలో 27,000కు పైగా పాఠశాలలు ఉన్నాయి, అందులో నుంచి 3,000 పాఠశాలల్ని మేము తీసివేయాలనుకుంటున్నాం, 4,000కి కుదించాలనుకుంటున్నాం. ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి హోదాలుండి, ఒక విద్యాశాఖ విద్యాశాఖ మంత్రివై ఉండి ఇలా విద్యార్థుల మీద పక్షపాతం చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల సంక్షేమ హాస్టళ్లలో చూసుకున్నట్లయితే విద్యార్థులకి మౌలిక సదుపాయాలు లేక, నాణ్యతమైన భోజనం లేక ఈరోజు విద్యార్థులందరూ కూడా అస్వస్థ పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ విద్యాశాఖ లేకపోవడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా సిగ్గుచేటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో 120 మంది విద్యార్థులను, పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్నామని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పక్క భవనాలు లేక ఆ రోజు పాత హాస్టల్లో అయితే ఎవరైతే నివసిస్తున్న విద్యార్థులు ఉన్నారో మీదికించి పెచ్చులు ఊదిపడి పాముల కాటులకి, తేళ్ల కాటులకు బలవుతూ ఉన్నారు. దాన్ని కూడా మీరు గమనించాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు మీరు రేవంత్ రెడ్డి. విద్యార్థుల భవిష్యత్తును తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రైవేట్ స్కూళ్ళ, కార్పొరేట్ స్కూళ్ళకి రిబ్బన్ కటింగ్లకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బార్లు ఓపెనింగ్ ఉన్నాయి కానీ విద్యా సంస్థలు, ఈ యొక్క విద్యార్థి గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళు అభివృద్ధి పడడం లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి విద్యార్థుల మీద అంతా మొండి వైఖరి? ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఎగ్జామ్లు అని చెప్పేసి ఆ ఎగ్జాము, ఈ ఎగ్జాము, స్పెషల్ ఫీజు, స్పెషల్ ట్యూషన్ అని చెప్పేసి లక్షల ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు అరికట్టాలా? ఈరోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చాలా మటుకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. దాని మీద మీరు చిత్తశుద్ధి చూపెట్టాలి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో రిబ్బన్ కటింగ్ల కోవుడు, బార్లు ఓపెన్ చేసుడు, ఇంకా అడ్డమైన వాగుళ్ళన్నీ వాగుకుంటా విద్యార్థుల భవిష్యత్తుని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విద్యార్థులు అంటే మీకెందుకు ఇంత చులకన అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు కూడా చెప్పుకుంటారు కదా, మేము మారుమూల గ్రామంలో ఉన్నాం, అట్లా విరినాం, ఇట్లా విరినాం అని చెప్పేసి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు చేసే పని ఏంది? 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మీరు ఇంకా విద్యార్థుల పైన ఎలాంటి ఒక నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు. విద్యాశాఖ మంత్రిని నియమించలేకపోతున్నారు. ఎందుకని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళ పరిస్థితి తీర్చబెడితే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లను ఉన్నాయి. ఈరోజు 5,000 పెట్టి మూచి దగ్గర గాంధీ విగ్రహం కడతా అంటారు కానీ అదే 11,000 స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లు ఉన్నది. ఈ 5,000 దాని బదులు ఈ 5,000 విద్యార్థులకు ఇస్తే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. సగం పెండింగ్లు ఉన్న ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అన్న ముట్టిపోతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎంతోమంది పేద, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల పరంగానే, ప్రభుత్వ పాఠశాలల మీద డిపెండ్ అయ్యి చదువుకుంటున్న రోజులు ఇవి. ఈ రోజులలో మీరు దాదాపు 23,000 పాఠశాలను రద్దు చేసి 4,000 కుదించుతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకునేది లేదు, ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నువ్వు గిన ఈ మొండి వైఖరి, ఈ విద్యార్థుల మీద పక్షవాతం చూపెట్టుకుంటా ఇదే విధంగా నడుస్తూ ఉంటే నిన్ను, నీ ప్రభుత్వాన్ని గద్దెదించే పని మేము ముంగడ పెట్టుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. గతంలో నయా నిజాం కేసీఆర్ కూడా విద్యార్థుల హక్కులను కాల రాస్తూ ఉన్నప్పుడు, విద్యార్థుల భవిష్యత్తుని తుంగలో దొక్కే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు 1,00,000 మందితోని కథం కలిపి కథనబేరి కార్యక్రమం పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ యొక్క నియంత్రణ పాలనని
తీసి పాడేసినాం. ఆయన యొక్క నయా నిజాం కేసీఆర్ని గద్దదించినాం. అదే పరిస్థితి నీకు కూడా తెస్తాం. అదే లెక్కలలో నిన్ను కూడా చూస్తాం. విద్యార్థులకు అన్యాయం జరిగితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పటికైనా విద్యార్థులకు అండగా ఉంటుంది. ఈ యొక్క విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాడతా అని చెప్పి మీకు మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఈరోజు మెట్పల్లిలో ఎన్నో పర్మిషన్ లేని స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఈ సంవత్సరం ఎన్నో 4-5 స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఆ ప్రైవేట్ యాజమాన్యాలకి పర్మిషన్స్ లేవు, బిల్డింగ్ పర్మిషన్స్ లేవు, అట్లనే బస్సుల పర్మిషన్ కూడా లేదు. అట్లనే బుక్స్ విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతున్నారు అధిక ఫీజుతోని. ఈ మెట్పల్లిలో మొత్తం విద్య అన్నది వ్యాపారం అయిపోయింది మెట్పల్లి మొత్తం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ కొత్త స్కూల్ అన్నిటికీ పర్మిషన్ ఇవ్వకూడదని కోరుతున్నాము. ప్రభుత్వ స్కూల్ అన్నిటికీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాము. ఈ ప్రైవేట్ యాజమాన్యాలకు పర్మిషన్లు ఇవ్వకూడదు. అట్లనే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ ఏంటంటే లోకల్ పాలిటిక్స్ వల్ల అన్ని కొత్త స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం అక్రమంగా డబ్బులు ఇచ్చుకుంటా కొత్త స్కూళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మెట్పల్లిలో విద్య అన్నది వ్యాపారం అయిపోయింది. కాబట్టి ఈ బుక్స్ కూడా ఏ పర్మిషన్ లేకుండా షట్టర్లలో 100 ప్రెమిసెస్ దూరంలో ఏ ఆధారాలు లేకుండా అమ్ముతున్నారు. కాబట్టి ఈ మెట్పల్లిలో ఉన్న ఎంఈఓ గారు కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అట్లనే డిఈఓ సార్ గారు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.